గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో సెట్కి సంబంధించి ఒక నోటీస్ అయితే రిలీజ్ అయింది. సెట్ ప్రొవిజనల్ కీ అనేది ఎప్పుడు వస్తుంది, దాని అబ్జెక్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పేసి. సో జనవరి 3కే వచ్చింది, బట్ ఈ అప్డేట్ నిన్న తెలిసింది నాకు. ఈ ప్రెస్ నోట్ అనేది మన సబ్స్క్రైబర్సే నిన్న నాకు వాట్సాప్లో పంపిరు. ఇక్కడ చూసుకోవచ్చు, డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్, అంటే ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అనేది డిస్ప్లే చేస్తారు వెబ్సైట్లో. అండ్ క్వశ్చన్ పేపర్స్ విత్ రికార్డెడ్ రెస్పాన్సెస్. కీ అంటే మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ రాసిరో సెట్లో, సో సెట్కి సంబంధించిన మీ క్వశ్చన్ పేపర్ మొత్తం మీకు డౌన్లోడ్ అవుతుంది. అందులో మీరు చూసుకోవచ్చు ఎన్ని కరెక్ట్ పెట్టినా, ఎన్ని తప్పు పెట్టినా, మీరు పెట్టిన ఆప్షన్ కరెక్ట్ అయిందా తప్పైందా అని మొత్తం క్వశ్చన్ పేపర్ చూసుకోవచ్చు. సో అది అన్నట్టు కీ అనేది. దానికి సంబంధించి మనకి 22, 23, 24 డిసెంబర్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 22, 23, 24 ద ప్రొవిజనల్ ఆన్సర్ కీ అలాంగ్ విత్ క్వశ్చన్ పేపర్స్ రెస్పాన్సెస్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ అని ఇచ్చిండు. సో విల్ బీ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ అంటే మనకు అవైలబుల్ ఉంటాయి, తర్వాత ఇంకా రిలీజ్ అయితే కాలే. సైట్లో చెక్ చేసుకున్నా కూడా మీకు అలా చూపించేది విల్ బీ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ అని ఇచ్చిండు. యాక్చువల్గా మనకి నోటీసు కీ రిలీజ్ అయినాక ఇవ్వాలి. కీ రిలీజ్ అయినాక అప్పుడు అబ్జెక్షన్స్ పెట్టుకోమని ఇవ్వాలి. వీళ్ళు మరి కీ ఎప్పుడు వస్తుందని చెప్పకుండా డైరెక్ట్ అబ్జెక్షన్కి సంబంధించింది ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, డ్యూరేషన్ ఆఫ్ ఆన్సర్ కీ ఛాలెంజ్ మనకి 8వ తారీఖు 3 PM అని ఇచ్చింది చూడండి. ఓకే, జనవరి 8 3 PM నుంచి మనకి జనవరి 11 అంటే 8, 9, 10, 11 ఈ 4 days టైం ఉంటుంది మనకి. ఓకే, దీన్ని ఎట్లా అంటే మనకు ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రొవిజనల్ కీ మే ఛాలెంజ్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఆన్సర్ తప్పింది అనుకో, మనం కరెక్ట్ పెట్టినాం ఆన్సర్, బట్ వాళ్ళు తప్పనిచ్చారు. సో వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఆన్సర్ తప్పు ఉంటే బై పేయింగ్ 200 రూపీస్ పర్ క్వశ్చన్, అంటే ఒక్కో క్వశ్చన్కి 200 కట్టాలి. ఇదేం అన్యాయమో అర్థం కాదు. ఇప్పుడు 1500 పెట్టి అప్లికేషన్ చేసినాం, నెట్కే 600 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ సెట్కు 1500 బీసీలు, ఎస్సీలు అయితే SC STలకు 1000 రూపాయలు, 2000 జనరల్ స్టూడెంట్స్, అంతంత ఫీజులు కట్టి అప్లై చేసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో ఏదైనా మనకు వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ తప్పు ఉంటే అది మనం అబ్జెక్షన్ పెట్టుకోనికి ఒక్కొక్క క్వశ్చన్కి 200 కట్టాలి. ఇప్పుడు ఒక 5 క్వశ్చన్లు మనకు వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉన్నాయి అనుకో, వాళ్ళ ఆన్సర్ తప్పు ఇచ్చారు ఒక 5 క్వశ్చన్లకి 1000 రూపాయలు కట్టాలి అబ్జెక్షన్ పెట్టుకోనికి. మీరు మీ సైడ్ నుంచి తప్పు ఉంది ఆన్సరు కరెక్ట్ చేసుకోరి అని చెప్పుకోనికి. ఓకే, యాజ్ ఏ నాన్ రిఫండబుల్ అంట. అండ్ ఇఫ్ ద ఛాలెంజ్ ఆన్సర్ ఈస్ ఫౌండ్ కరెక్ట్ ద ఫీ విల్ బీ రీఫండబుల్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఆన్సర్కి ఛాలెంజ్ ఇస్ గివెన్ బిలో. అంటే మనకి జనవరి 8 3 PMకి మనకి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మరి అప్పటి వరకే వస్తుంది ఆన్సర్, అంటే లైక్ రిజల్ట్స్. ది కీకి సంబంధించింది రిజల్ట్, అంటే సెట్ రిజల్ట్స్ కాదు. కీకి సంబంధించిన మనం ఎప్పుడు చెక్ చేసుకోవస్తుంది అంటే జనవరి 8 3 PM కంటే ముందే ఎప్పుడైనా రావచ్చు. జనవరి 7వ తారీఖు రావచ్చు, 8వ తారీఖు 3 PM అని ఇచ్చారు కాబట్టి, సో ఆ లోపు ఎప్పుడైనా రావచ్చు. వచ్చిన తర్వాత కీ చూసుకోవాలి. కీలో ఏమైనా తప్పులు ఉంటే అప్పుడు అబ్జెక్షన్ పెట్టుకోవాలి. 200 కట్టి ఆ క్వశ్చన్ నెంబర్ ఏంది, ఆ క్వశ్చన్ ఐడి ఏందని ఉంటుంది, అందులో అబ్జెక్షన్ పెట్టుకోవాలి. అది స్టార్ట్ అయినాక నేను వీడియో చేస్తాను ఎట్లా అబ్జెక్షన్ పెట్టుకోవాలని. ఓకేనా, సో అది మళ్ళీ జనవరి 11 దాకా 4 రోజులు టైం ఇచ్చారు. ఈ 4 రోజులలో మీరు 200 పెట్టి అబ్జెక్షన్ పెట్టుకుంటే, ఒకవేళ క్వశ్చన్ నిజంగానే వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉందనుకో అప్పుడు వాళ్ళు కరెక్ట్ చేస్తారు, ఆయన మీరు 200 మీకు ఇస్తారు. ఓకే, ఒకవేళ ఆన్సర్ కరెక్టే ఉందనుకో వాళ్ళు ఇచ్చింది, మీరు అయినా కూడా అబ్జెక్షన్ పెడితే ఇక మీరు 200 వేయనట్టే అటే. ఓకేనా, దీనికి సంబంధించింది ఇది. సో రిజల్ట్ ఎప్పుడు వస్తాయంటే ఇక ఆగస్ట్ 8 3 PM అని ఇచ్చారు. ఆగస్ట్ 8 3 PMకి మనము ఛాలెంజ్ చేయొచ్చు అన్నట్టు, ఆన్సర్ కీని అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు అన్నట్టు. సో దాని మీనింగ్ ఏంటంటే ఆగస్ట్ 8 మనకి జనవరి 8 3 PM కంటే ముందే రిజల్ట్స్ వస్తాయి. ఓకే, వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ చేసిన తర్వాత డెఫినెట్లీ నేను వీడియో చేస్తాను. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకేనా, సో ఇది అప్డేటు. మనకి జనవరి 8 నుంచి జనవరి 11 వరకు ఆన్సర్ కీలో తప్పులుంటే అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. క్లియర్, డన్. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే జనవరి 8 3 PM కంటే ముందే వస్తాయి. ఎప్పుడు వస్తుంది అని మెన్షన్ చేయలేదు మన నోటీస్లో, మీరు చూసుకోవచ్చు. నోటీస్ ఇక్కడనే ఉంది. మరి ఆన్సర్కి ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఆన్సర్ కీ అనేది, మీరు ఈ టైం నుంచి అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి అని ఇస్తే మంచిగా ఉండు. అబ్జెక్షన్స్ పెట్టుకోమని మెన్షన్ చేసిండు కానీ జనవరి 8 3 PM మరి ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారని మెన్షన్ చేయలేదు. ఇదేం ప్రెస్ నోటో మరి. ఓకే, అది. సో దీని అర్థం ఏంటంటే జనవరి 8 3 PMకి మనకి ఆన్సర్ కీ కూడా అప్పుడే వస్తుంది. సింపుల్, వెయిట్ చేయరి, 1 day 2 days ఉంది కాబట్టి. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఉంటామని సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సబ్స్క్రైబ్ చేసుకోరు జరా. మన వాళ్ళకి డిగ్రీ స్టూడెంట్స్, PG స్టూడెంట్స్కి ఛానల్ షేర్ చేయరి. మన కాంటెంట్ ఆబ్వియస్లీ డిగ్రీ అండ్ PG స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. డన్. బాయ్.